బంధు సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి వెళ్లటం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 3వ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవటంపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న దేవిశ్రీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టలేకపోతున్నాడట. షూటింగ్ స్టార్టింగ్ రోజునే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 2017 జనవరి 15న విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం అంత త్వరగా ట్యూన్స్ ఇవ్వలేకే తప్పుకున్నట్లు టాలీవుడ్ లో టాక్. దేవిశ్రీ కాకపోతే ఇప్పుడు ఎవరు అనేది మరో ఆసక్తికరమైన చర్చ. కొత్త సంగీత దర్శకుని వేటలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇళయరాజా లేదా కీరవాణి పేరు పరిశీలనలో ఉంది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ చాయిస్ అవుతారో చూడాలి. ఇక ఆప్షన్ గా క్రిష్ కంచె మూవీకి సంగీతం అందించిన చిరంతన్ భట్ కూడా పరిశీలనలో ఉన్నాడట. దేవిశ్రీ ఇలా షాక్ ఇస్తాడని మాత్రం అనుకోలేదట. దేవి చెప్తున్న ఆన్సర్ మాత్రం నందమూరి అభిమానులకు మింగుడు పడటం లేదు. చిరు 150వ మూవీ కంటే ముందే శాతకర్ణి స్టార్ట్ అయింది. అలాంటిది కత్తిలాంటోడుకు ఓకే చెప్పి బాలయ్య సినిమాకు మాత్రం నో చెప్పటం ఏంటనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.